శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలోని 15వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భావం: సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పాపపుణ్య కర్మలలో దేనికి భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితులగుచుందురు. ఈ శ్లోక వివరణ: పరమాత్మ ఎవరి పాపపుణ్యములను తాను తీసుకోడు. ఎవరి పాపపుణ్యములతో పరమాత్మకు సంబంధం లేదు. కానీ మనలో సహజంగా ఉన్న జ్ఞానం అజ్ఞానంతో కప్పబడి ఉంది. కాబట్టి మానవులంతా భ్రమలో ఉన్నారు. మనం చేసే పాపపుణ్యములకు పరమాత్మ కారణమని, మన పాపాలన్నీ పరమాత్మ తీసుకుంటాడు అని, ఆయనే మోస్తాడు అని భ్రమ చెందుతున్నారు. మనలో అజ్ఞానం, దాని వలన పుట్టిన మోహం, దేహాభిమానం ఉన్నంతకాలం ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండడం తప్పదు. మరి ఈ అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలో తర్వాత శ్లోకంలో వివరించాడు శ్రీకృష్ణ పరమాత్మ.